రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. నిద్ర కరువైన రాత్రివేళల్లో బాధపడుతున్నావా? వేడెక్కిన దిండు మీద అటూ ఇటూ పొర్లాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించి ప్రార్థించు. ఆ ఒంటరి ఘడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు. నీకు ఆప్తులైన వారు చనిపోయినందువలన నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలా సందర్భాలలో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకు చేరువుగా తీసుకుంటాడు. విలపించే వాళ్లకు నచ్చజెప్పుతాడు. చనిపోయిన వ్యక్తి నాకు కావాలి, అందుకే తీసుకెళ్లానంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను ధగధగ మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు. ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్లకు అవగతమైతే అదే కదా విజయగీతాలకు నాంది. నిరుత్సాహం, ఓడిపోతానన్న భయం చీకట్లై నీ బ్రతుకును అలుముకున్నాయా? నిన్నెవరూ అర్థం చేసుకోరు, స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు. అయితే నీ సృష్టికర్త నీ చెంతకు వస్తాడు. నీ నోటికి ఓ పాటనిస్తాడు. అది ఆశాగీతం. తన చిత్తాన్ని మహిమను ఆ పాటకు లయగా చేస్తాడు. ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు. ఆ రాత్రి వచ్చి పడింది, వెలుగు సమసిపోయింది అంటూ చతికిలపడి చేతులు ముడుచుకుందామా? సంధ్యాకాంతి సాగిపోయింది, దినమంతా కనబడని సోయగాల తారలు తొంగిచూసి పలకరించాయి. ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది. సువార్త ఎంత లోతుగా వేరుతన్నిందో క్రైస్తవునికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలిగదా.